గెత్సెమనే వనంలో యేసుక్రీస్తు ప్రార్థన చేయమని శిష్యులు చెప్పి ఈయన ప్రార్థన చేస్తూ గతగత వణికిపోతున్నాడు. చెమట కారాల్సినటువంటి శరీరంలోంచి బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. అంటే నరాలు పగిలిపోయి బీపీ పెరిగిపోయి, ఒకవేళ సైన్స్ టర్మినాలజీ చెప్పాలంటే బీపీ పెరిగిపోయి చిన్న చిన్న ఈ నర్వ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతుంది ఆ ప్రెషర్కి. అప్పుడు స్వేదరంధ్రాల్లోంచి చెమట రావాల్సింది ఏమొచ్చేస్తుంది, బ్లడ్ బయటకు. ఇలాంటి ఆందోళనకరమైన స్థితిలో ఆయన ఒక ప్రార్థన కూడా చేసేసాడు. ఏ ప్రార్థన అంటే, సిచ్యువేషన్ ఎప్పుడు బ్యాడ్గా ఉంటుందో మనం కూడా పలకూడని, అనకూడని, మాట్లాడకూడని, ప్రవర్తించకూడని విధంగా కూడా మనం ప్రవర్తించేస్తాం. ఎందుకంటే దట్స్ ఎ రాంగ్ ట్రాక్, దట్స్ ఎ రాంగ్ ప్లేస్, దట్స్ ఎ రాంగ్ సిచ్యువేషన్. ఆ పరిస్థితిలో ఏ ప్రణాళిక కోసం దేవుడు పంపించాడు, ఈ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి ఏం చేయంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు రాంగ్ సిచ్యువేషన్లో మీరున్నారు అని అంటే మీ నోట్లో నుంచి రాంగ్ మాటలే వస్తాయి. మీ నోట్లో నుంచి, మీ జీవితంలోంచి పలకకూడని, చెయ్యకూడనటువంటి పనులే మీ జీవితంలోంచి కనబడతాయి. కారణం అది చెయ్యాలని కాదు, తప్పని పరిస్థితిలో, ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ కష్టంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు. ఎప్పుడు ఈ గిన్నె ఎప్పుడు సెట్ చేయబడింది, ఎందుకోసం భూలోకానికి వచ్చాడు, ఎందుకు ఈ రకంగా బ్రతికాడు, ఇప్పుడు అంటాడు ఆయన చిత్తమైతే తొలగించు అని అన్నాడు. కానీ అక్కడ లేఖనం ఒక రాయబడింది, ఒక దేవదూత వచ్చి ఆయనను బలపరిచెను. ఎస్, నీ బలహీన కండిషన్లో, నీ నిరుత్సాహపు కండిషన్లో, నీ నిస్పృహతో ఉన్న కండిషన్లో, లాస్ అయినటువంటి కండిషన్లో, అన్ని కష్టమైనటువంటి కండిషన్లో, భరించలేని కండిషన్లో కొన్నిసార్లు మన మాటలు తోలుతాయి, కొన్నిసార్లు మన ప్రవర్తన రాంగ్ అవుతుంది, కొన్నిసార్లు మన ఆలోచన, మన డైరెక్షన్, మన పరిస్థితులు ఖచ్చితంగా మారేటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి టైంలో యు నీడ్ రైట్ డైట్, యు నీడ్ రైట్ పీపుల్, యు నీడ్ రైట్ టచ్, యు నీడ్ రైట్ అనాయింటింగ్, దెన్ ఓన్లీ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యేసుని ఏం చేశాడంటే దేవదూత వచ్చి బలపరిచినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే. ఐ విల్ ఫేస్ ఇట్ లార్డ్, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, ఐ విల్ ఫేస్ ఇట్. ఎలాంటి కండిషన్ నేను భరిస్తాను. అప్పుడు నీకు బలం వచ్చినప్పుడు, శక్తి వచ్చినప్పుడు నీ మాటలకి, శక్తిహీనమైనప్పుడు నీ మాటలకి చాలా 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 తేడా ఉంటుంది. ఆ భోజన బలము చేత ఆ క్షణంలో యేసుక్రీస్తు భోజనం ఏంటో తెలుసా, దేవదూత వచ్చి ఆయనకి ఇవ్వాల్సిన శక్తిని ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుని దూతలు, కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానాలు, కొన్నిసార్లు దేవుని యొక్క స్పర్శ, కొన్నిసార్లు పరిశుద్ధాత్మ యొక్క స్పర్శ, కొన్నిసార్లు దేవుని యొక్క ఆత్మ ద్వారా నీకేమిస్తాడు ఆయన, హి విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. సింహం మనకు కనబడితే మనకు ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి, కానీ సంసోను ముందు సింహం కనబడితే ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటి, సంసోను ముందు సింహం కనబడితే ఆయనకు వచ్చిన దీన్ని ఎట్ట చేల్చాలి అని ఆయనకు వచ్చింది. మనకేమో మనలో ఏమి లేదు, ఆయనలో ఉన్న ఆయన్ని ప్రేరేపించిన, ఏం చేసిన, ఆయన్ని రేపిన ఆత్మ ఏం చేశాడంటే ఆయన్ని ప్రేరేపించగా, ఆవేశపరచగా. అది కావాల్సింది. ఆత్మ నీలో ఉండి ఆ టచ్ ఇవ్వాలి, ఆ అన్నం పెట్టాలి, ఆ స్పర్శ ద్వారా నీకు శక్తిని ఇవ్వాలి. ఆ స్పర్శ నీకు తగిలిందనుకో, దాన్ని మేక పిల్లని చీల్చినట్టు చీల్చేశాడు. మీరు నాటు కోడిని కూడా చల్చలేరు. మీరు మన చిన్నప్పుడు కోసేవాళ్ళు నాటుకోవాలి, ఈ మెడకాయ పట్టిన ఇది పట్టిన ఇట్లా లాగేవాళ్ళు, ఈ లాగేసాడు ఈ పొళ్ళు బయటకు వచ్చాయి, కానీ ఇది బయటకు వచ్చేది కాదు. ఇది మళ్ళీ కోడంతా తింటాడు వీడు. మళ్ళీ మేక పిల్లని చీల్చినట్టుగా ఏం చేశాడంట, కారణం ఏంటంటే హీ వాజ్ టచ్డ్ బై ద స్పిరిట్. ఆమేన్, ఆమేన్.